అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఒకప్పుడు ఇందులో చేరడానికి వైద్యులు పోటీ పడ్డ సంస్థను ఇప్పుడు వైద్యులు వీడుతున్నారు. ఎంతో ప్రతిష్ట ఉన్న సంస్థ, ఆ సంస్థతో అంతే విడదీయలేని అనుబంధం. కొంతమంది డాక్టర్లైతే వారి పేరుతో కాకుండా ఎయిమ్స్ తోనే గుర్తింపు, అలాంటి గుర్తింపును కూడా ఎందుకు వదులుకుంటున్నారు? పీగుబంధం లాంటి అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్లలో 429 మంది రాజీనామా చేశారు. 2022 నుంచి 2024 మధ్య 2 ఏళ్ల కాలంలోనే రాజీనామాలు సంభవించాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి అత్యధికంగా 52 మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. రిషికేశ్ లో 38 మంది, రాయ్పూర్ లో 35 మంది, బిలాస్పూర్ లో 32, మంగళగిరిలో 30 మంది, భోపాల్లో 27 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో 1000 మంది కంటే ఎక్కువ మంది అధ్యాపకులు, విభాగాధిపతులు, కేంద్రాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన రాజీనామాలలో ఎక్కువ భాగం ఉన్నత స్థాయిలోనే జరిగాయి. రాజీనామా చేసిన వారిలో మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వంటి ప్రముఖులు ఉండటం గమనార్హం. ఆయన విఆర్ఎస్ తీసుకొని గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో పనిచేస్తున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శివ చౌదరి రాజీనామా చేసి ఫోర్టిస్ ఎస్కాట్ లో చేరారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ శశాంక్ శరద్ ఖాలే అపోలోకు మారారు. రాజీనామా చేసిన ప్రముఖుల్లో ఈఎన్టీ విభాగం, నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మాజీ అధిపతి డాక్టర్ అలోక్ టక్కర్, రోటరీ క్యాన్సర్ హాస్పిటల్ అనస్థీషియాలజీ అధిపతి డాక్టర్ సుష్మా భట్నగర్, న్యూరో సైన్సెస్ సెంటర్ చీఫ్ డాక్టర్ పద్మ శ్రీవాత్సవ, ఆర్థోపెడిక్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ రాజేష్ మల్హోత్రా కూడా ఉన్నారు. వీరంతా ఎయిమ్స్ లోనే ఎదిగి 3 దశాబ్దాలకు పైగా ఇక్కడే సేవలందించడం గమనార్హం.